మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి మరొకసారి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము. విమలని రవిని జ్ఞాపకం చేసుకుని మూడో గర్భఫలమును బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. గడిచిన కాలం అంతా మీ మహిమ గల నామంలో మీరు ఎక్కల నీడల్లో ప్రభు అని పక్షిక బయలులో కుటుంబాన్ని ప్రభు భద్రపరిచి దీవించిన బిడ్డని ప్రభు అని వాక్యం అనే పచ్చికలను పోషించి ఆరోగ్యం బలం శక్తినిచ్చిన దీవించిన దేవానికి నీ కృపణించండి. నీ ఆత్మను కుమ్మరించి తలముపడి అరి కాలు వరకు నీ ఆత్మను దయచేయండి. ఆరోగ్యం భోజన పానీయం బిడ్డ జీవితానికి ఆశీర్వాదకరంగా ప్రభు అనుక్షణం మీ దూతల కాపదల బిడకు దయచేయండి. దేవా తల్లి గర్భంలో పంపి ఉన్నావు, మీ సంఘములో సమకూర్చిన ప్రభు మహిమకు దీవించబడి ఆత్మలో బలపరచబడులాగున శరీరంలో మీ శక్తిని పొందుకొని వర్ధిల్లుట కృప చూపించండి. సంఘాన్ని మరొకసారి మీ చేతులెత్తి దీవించమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కాపుదల దేవుని ఏడాత్మల సాయం బిడ్డ మధురకు సదాకాలంతో నడిపించుగాక. ఆమేన్. ఈ వాహనాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం, ప్రతిష్ఠిస్తున్నాం వేస్తున్నాము. ఇది ప్రభు వారి కుటుంబానికి ఎంతో లాభదాయకమైన ప్రభు శుభ సూచకమైన సూచనగా దీవెనకరంగా ఉన్నట్టు మీరు దీవించి ఆస్వాదించండి. ప్రతి ఈఎంఐ కట్టబడ్డ కృప చూపు సాయం చేయండి. దయలతో దీని ద్వారా ప్రభు వారి కుటుంబం పోషింపబడి దీవించబడి సాయించండి. అలాగే ప్రభు గృహం కొనాలని ఆలోచనతో ఉన్నారు, మీ ఆత్మకార్యం జరిగించండి. నల్గొండలో ఒక చక్కని గృహము వారు పొందుకుంటూ కృపకు సాయించండి. పిల్లల్ని దీవించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తిపట్టుకుంటారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మనకు ధైర్యం ఇస్తే ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా ప్రేమించిన ఈ వాక్య ప్రకారం కృపగల దేవా బిడ్డని తండ్రి జ్ఞాపకం చేసుకోవాలి. బాధలు శ్రమలు ఇరుకు ఈ పందుల్లో పాదాలు ప్రభు వదలకుండా ఈ పరిశుద్ధమైన పాదాలు పట్టుకొని తండ్రి ఆశీర్వాదం దేవుని వాగ్దానములు ఎన్నో ఉన్నాయి కానీ ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకోవడానికి ఇచ్చిన ఈ రీతిగా అవకాశం దేవా కుటుంబం ప్రభు తండ్రి పోషణ విషయంలో నీ నామ మహిమ కొరకు ఈ లోకంలో నడవడ ప్రాంతంలో ఇచ్చిన ప్రభు నూతన వాహనమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్యానికి వందనాలు. ఇజ్రాయేలు ప్రజల మీద ప్రభు ఏ తెగులు ఏ చీకటి రాకుండా గొర్రె పిల్ల రక్తము ద్వారా తండ్రి నీ వెలుగును కుమ్మరించిన దేవానికి స్తోత్రములు. ఈ వాహనం మీద ప్రభు తండ్రి 2026 సంవత్సరాల క్రితమే వధింపబడిన పరిశుద్ధ గొర్రె పిల్ల రక్తమును ప్రభు మీ పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం, మీ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ వాహనాన్ని పరిశుద్ధపరచండి, పరిశుద్ధపరిచి దీవించండి. కుటుంబం బిడ్డలకు తండ్రి నీ నామ మహిమ కొరకు ఈ వాహనం ఆశీర్వాదకరంగా ఉండుటకు నూతనంగా
దేవా మందసంలో ఉన్న ప్రతి పనిముట్టును, ప్రతి రాజా సౌకర్యాన్ని పరిశుద్ధపరిచి అభిషేకించినట్టుగా తండ్రి నీ నామ మహిమ కొరకు ఈ వాహనాన్ని పరిశుద్ధపరిచి దీవించమని, ఎలాంటి దోషం పని చేయకుండా మీ రక్తంతో పరిశుద్ధపరచండి. ఈ పరిశుద్ధమైన సజీవమైన జీవము గల రక్తాన్ని ప్రభు ప్రోక్షించి మీ వాక్యముతో ముద్రించి దీవించండి. అన్నాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని కుటుంబం మీద ఎంతో ప్రేమ గౌరవాన్ని పుట్టించిన దేవామికే స్తోత్రములు, దేవామికే వందనాలు. ఆశీర్వదించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, సంఘ ప్రార్థన అంతా నీ కృపలో చేర్చుకొని దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, నేను ఎన్నో కష్టాలు పడ్డా. అసలు నేను పైకి లేస్తానా, అసలు నేను ఎట్లా ఉంటాను, నీ బతుకను అని కూడా అనుకున్నాను మధ్యలో. అసలు నేను పిల్లలను ఎట్లా పోషించాలి, 3 పిల్లలను, నా భర్త చూస్తే అట్లా ఉన్నాడు, అసలు అన్నదమ్ముల మధ్యలో ఉన్నా, నేను ఎట్లా అసలు వాళ్ళ కాడ ఎట్లా ఉండాలని చాలా సార్లు బాధపడ్డా. అసలు చనిపోవాలని కూడా నేను ఇక్కడ ప్రార్థన చేసుకున్నాను. 3 రోజులు ఫాస్టింగ్ కూడా ప్రార్థన చేసుకున్నాను. అంతే అన్న అక్క నాకు ఇప్పుడు తోడు, నాకు ఎంతో ధైర్యం ఇచ్చింది. అక్క నాకు ఒక తల్లిలాగా చెప్పింది ప్రతి విశేషం వల్ల. నేను పొలం పని చేయను అక్క అని కూడా నేను వల్ల అయితే లేదు, నీకు ఎండలు నేను కష్టపడలేను అంటే. సంవత్సరం దాటింది, నేను ట్రీట్మెంట్ తీసుకొని అన్సడని అన్న తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని సంవత్సరం దాటింది. అన్నిటికీ కాచి కాపాడిండు దేవుడు. ఇప్పుడు ఏమంటే ట్రీట్మెంట్ అయ్యి 2 నెలలు దాటింది. ట్రీట్మెంట్ అయ్యి 2 నెలలు దాటిన తర్వాత ఉస్మానియాలో పోమా ఆపరేషన్ చేస్తారని చెప్పారు. ఉస్మానియాలో పోతే వాళ్ళేమో స్కాన్, ఒక డాక్టర్ వచ్చి ఒక విధంగా, ఒక డాక్టర్ వచ్చి ఒక విధంగా అంటారు. ఒక డాక్టర్ వచ్చి పేగుల కంటినమ్మా పేగు డాక్టర్ ఉండాలని అంటుండ్రు. ఒక డాక్టర్ వచ్చి డాక్టర్ వచ్చి అందరు డాక్టర్ ఉండాలమ్మా, ఒక డాక్టర్తోని ఈ పని కాదని అంటారు. ఇంకో చర్మం డాక్టర్ వచ్చి నీకు చర్మంకి ఉంది కాబట్టి గడ్డ, చర్మం డాక్టర్ ఉండాలి, చర్మానికి గడ్డ తీసేటోళ్ళు ఉండాలమ్మా, మూత్రపిండానికి సంబంధించిన డాక్టరే ఉండాలమ్మా అని అంటారు. మళ్ళీ ఏమంటే ఈ చర్మము కొంచెం హోల్ పడుతుందమ్మా, నీకు కొంచెం చర్మం తీసి పెట్టేదాయి కదా అని అంటారు. ఒక డాక్టర్తోని కాదమ్మా అని అంటారు. నేను తిరిగి సారిపోయినాను. నా కొరకు ప్రేర్ చేయండి. ఏదైనా దేవుని దయ వలన నాకు సింపుల్గా ఆపరేషన్ అయినా, ఏదైనా తన కార్యమైనా జరిగించి నాకు ముందుకు దేవుణ్ణి కొనసాగాలని, నా కుటుంబం కొరకు, నా కొరకు ప్రేర్ చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగా. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచు.